మీకు తెలుసా ఈరోజు మనతో ఎవరున్నారు? డాక్టర్ రాజ్ కుమార్ సాహు, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ ఇన్ వైజాగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ రాజేష్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్గా పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి సార్? పీడియాట్రిక్ సర్జరీ అంటే పుట్టింది బేబీస్ పిల్లలు అప్ టు 13 years ఆఫ్ ఏజ్ పేషెంట్స్ని సర్జికల్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ చేయడం. కిడ్స్ ఆర్ నాట్ స్మాల్ అడల్ట్స్, తనకి స్పెషల్ కేర్ కావాలి, స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి. అందుకే పీడియాట్రిక్ సర్జరీ ఈజ్ రిక్వైర్డ్. సో మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా పీడియాట్రిక్కి ఖచ్చితంగా ఒక సర్జన్ వేరే సెపరేట్గా ఉండాలని ఇస్తారు. చాలా మంది పేరెంట్స్ పిల్లలకి అడల్ట్ లాగే సర్జరీ చేసుకోవచ్చు అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. పిల్లల బాడీ డెవలప్మెంట్ వేరేగా ఉంటాయి, తన ఆర్గన్స్ మరియు డిజీజ్ కూడా వేరే ప్రకారంగా ఉంటాయి. సో పీడియాట్రిక్ సర్జన్స్ ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్ టు హ్యాండిల్ సచ్ బేబీస్. దే నీడ్ డెలికేట్ అండ్ సాఫ్ట్ సర్జికల్ హ్యాండ్స్. ఎందుకు అంటే పిల్లలు ఆర్ వెరీ సాఫ్ట్, దేర్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో వెరీ సాఫ్ట్. So they should be dealt in a very delicate manner. అందుకే pediatric surgeons are specially trained to handle such babies. అలాగే హ్యాండిల్ చేస్తే ద రికవరీ ఆల్సో ఈజ్ ఫాస్టర్, పెయిన్ కూడా తక్కువ ఉంటాయి, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, మరియు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా జనరల్గా పిల్లల్లో ఎక్కువ ఏ సమస్యలు ఉంటాయి సార్? గుడ్ క్వశ్చన్ రాజేష్. కామన్గా మేము పీడియాట్రిక్ సర్జరీ చూసింది కేసెస్ ఆర్ హర్నియా, హైడ్రోసిల్, ఫైమోసిస్. అంటే యూరిన్ కోసం దగ్గరే స్కిన్ ఉంటే అది టైట్ అవ్వచ్చు, దానివల్ల వెరైటీగా యూరినరీ కంప్లైంట్స్ రావచ్చు. సో దెర్ ఈజ్ ఎ స్పెషల్ బ్రాంచ్ ఫర్ ఇట్ కాల్డ్ పీడియాట్రిక్ యూరాలజీ. ఇన్ మై ప్రాక్టీస్ ఐ యూజువలీ సీ జనరల్ అండ్ పీడియాట్రిక్ యూరాలజీ కేసెస్. పీడియాట్రిక్ యూరాలజీ అంటే యూరిన్ టిప్ నుంచి కాకుండా కింద నుంచి పోస్తారు. కొన్ని బేబీస్కి ఆ కండిషన్ పుట్టినప్పటి నుంచి ఉంటాయి. మా భాషలో దానికి హైపోస్పెడియాస్ అంటారు. కొన్నిసారి కిడ్నీ నుంచి యూరిన్ దిగడం బ్లాక్ అవ్వచ్చు, దట్ ఈస్ కాల్డ్ పీయూజీ అబ్స్ట్రక్షన్. దానికి మేము సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తాం. ఇది కొన్ని కామన్ కండిషన్స్. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్ ఈజ్ అన్డిసెండెడ్ టెస్టిస్. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ పీడియాట్రిక్ సర్జరీ ఒక టైం డిపెండెంట్ బ్రాంచ్. టైంలో కరెక్ట్ చేస్తేనే రిజల్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. డిలే చేస్తే రిజల్ట్స్ వస్తాయి, బట్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫాక్టరీ. విల్ నాట్ గెట్ 100% రిజల్ట్స్. సో వీ ఆల్ ఎయిమ్ టు గెట్ ద కిడ్స్ ట్రీటెడ్ ఎట్ ఏ ప్రాపర్ టైం టు గెట్ ప్రాపర్ రిజల్ట్స్. సో డాక్టర్, దీంట్లో మీరు ఇందాక చెప్పిన దాంట్లో హెర్నియా అన్నది నేను విన్నాను సార్. అంటే యాక్చువల్గా హెర్నియా అన్నది ఏదో పెద్దవాళ్ళు వచ్చే సమస్య అని మనం సాధారణంగా అనుకుంటాం. అసలు మీరు హెర్నియా గురించి చిన్నపిల్లల పేరెంట్స్ మనం ఏ అవేర్నెస్ ఇవ్వాలి సార్? హెర్నియా అడల్ట్స్కే కాదు, పిల్లలకే కూడా రావచ్చు. యాక్చువల్గా బుక్ ప్రకారం అయితే కొన్ని అడల్ట్ హెర్నియా పుట్టినప్పటి నుంచి ఉంటాయి, కానీ వాళ్ళు పట్టించుకోకుండా తెలియకుండా అడల్ట్ టైంలోనే మన దగ్గర వస్తారు. కానీ పిల్లల్లో హెర్నియా వెరీ కామన్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సర్జరీ డన్. అది తెలియాలంటే పేరెంట్స్కి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. హెర్నియా అంటే ఏంటి? ఏ వీక్నెస్ ఇన్ ద అబ్డామినల్ వాల్. అది ఎక్కడైనా రావచ్చు, కానీ కామన్గా కొత్త కడుపు ఏరియాలో రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా రావచ్చు. అది పుట్టినప్పుడే తెలుస్తుంది. అది ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి హెర్నియా చూసామంటే ఇమీడియట్గా సర్జరీ చేయాలి. దట్ ఈస్ నాట్ ఏజ్ డిపెండెంట్. సో పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే పుట్టినప్పుడే స్నానం చేసినప్పుడు కానీ ఏడ్చినప్పుడు బేబీస్కి ఆ ఏరియాలో ఒకవేళ వాపులాగా కనిపిస్తుంది అయితే ఇమీడియట్గా మీ పీడియాట్రిక్ సర్జన్తో కన్సల్ట్ అవ్వండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇందాక ఒక వర్డ్ విన్నానండి. నేను ల్యాబ్లో ఆల్మోస్ట్ 18 years నుంచి నేను ఎక్స్పీరియన్స్ ఉంది సార్. కానీ అన్డిసెండెడ్ టెస్టిస్ అని ఇప్పుడు ఒక వర్డ్ విన్నాను సార్. అసలు ఇదేంటి సార్? అది ఏమైనా డేంజరస్ సార్ పిల్లల్లో? అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే పుట్టక ముందు విజాలు ఆర్ టెస్టిస్ పొట్ట లోపల ఉంటాయి. అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అంటే పుట్టినప్పుడు 2 విజాలు కిందకి ఉండాలి, కానీ కొన్ని బేబీస్కి అది కిందకి రాకుండా పొట్ట లోపల కానీ కొత్త కడుపు దగ్గరే ఉంటుంది. అది ట్రీట్మెంట్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
అలాంటి రకాల ట్రీట్మెంట్ అయితే 1 year లోపే చేయాలి. బేసికల్గా బుక్ ప్రకారం అయితే 6 months to 9 months ఇస్ ద ఐడియల్ టైమ్ టు సర్జరీ. డేంజరస్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కరెక్టెడ్ అట్ ఏ ప్రాపర్ టైం, అంటే కరెక్ట్ టైంలో సర్జరీ చేయలేదంటే ఫర్టిలిటీ పవర్ అంటే పిల్లలు పుట్టడానికి పవర్ ఆ విజయాల్లో తగ్గిపోతుంది. అకార్డింగ్ టు బుక్ రఫ్లీ 40% ఆఫ్ ఫర్టిలిటీ బై 2 years తగ్గిపోతుంది. అందుకే అన్డిసెంట్ టెస్టిస్ని కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ టైంలో సర్జరీ చేస్తేనే ఫర్టిలిటీ పవర్ అండ్ రిజల్ట్స్ బాగుంటుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా అయితే పేరెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు మీరు చెప్పిన అన్డిసెండెంట్ టెస్టిస్ కానీ ఈ హెర్నియా అన్న విషయాలు చాలా వరకు తెలియదు. పేరెంట్స్ ఆ పిల్లల్లో ఆ సైన్స్ని ఎలా గుర్తించగలరు? సో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి కంజనైటల్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే పుట్టినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్వైర్డ్ అంటే విత్ టైం కూడా రావచ్చు. సో నా అడ్వైస్ పేరెంట్స్కి ఏంటంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్. చాలా జాగ్రత్తగా చూడండి, చాలా క్లోజ్గా చూడాలి. అంటే కొత్త కడుపులో వాప్ రావడం, లేకపోతే పుట్టిన తర్వాతే 2 విజయాలు కిందన ఉందా లేదా అది మనం నోటీస్ చేయాలి. ఎందుకంటే దీస్ ఆర్ టైం డిపెండెంట్ సర్జరీస్. హర్నియా వల్ల చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. సో హర్నియా కనపడింది వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. సో సర్జన్, పీడియాట్రిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి. అలా చాలా మంది యూరిన్ దగ్గరే లూజ్ స్కిన్ నెగ్లెక్ట్ చేస్తారు. పిల్లలు ప్యాంట్ వేసుకుంటారు, ఆ యూరిన్ స్కిన్ పూర్తిగా టైట్ వచ్చిన వరకు యూరిన్ ప్రాబ్లమ్స్ రావు. సడన్ గా పిల్లలు మా దగ్గర యూరిన్ బ్లాక్ అయింది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, యూరిన్ లో మంట వచ్చింది అనే ట్రీట్మెంట్ చేయడానికి వస్తారు. చూసినప్పుడు పేరెంట్స్ కి తెలీదు, పిల్లలకి ఆబ్వియస్ తెలీదు. సో అర్జెంట్ గా సర్జరీ చేయడానికి అవకాశం పడుతుంది. ఇవన్నీ ఫైమోసిస్ అంటారు. ఫైమోసిస్ కి మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవ్వచ్చు, కానీ కరెక్ట్ టైంలో చూపిస్తే. సో హర్నియా, అన్డిసెంట్ టెస్టిస్ అవన్నిటికీ మెడికల్ ట్రీట్మెంట్ లేదు. సర్జరీ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ అండ్ ఇట్ షుడ్ బి డన్ ఎట్ ఎ అప్రోప్రియేట్ టైం. కానీ కొన్ని కండిషన్ లైక్ ఫైమోసిస్ మెడికల్ ట్రీట్మెంట్ కూడా క్యూర్ అవ్వచ్చు. ప్రతి ఫైమోసిస్కి సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం ఉండవచ్చు, లేకపోవచ్చు. సో మై అడ్వైస్ టు పేరెంట్ ఈస్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ప్రాపర్ టైంలో పెడియాట్రిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి. సో దట్ మీ పిల్లలకి కరెక్ట్ టైంలో కరెక్ట్ సర్జరీ అవ్వచ్చు అండ్ రికవరీ కూడా, రిజల్ట్స్ కూడా కరెక్ట్ టైంలో బాగుంటుంది. డాక్టర్ గారు, మీరు నిజంగా చాలా బాగా చెప్పారు సార్. అయితే కరెక్టే, కానీ చిన్నపిల్లలకి సర్జరీ అనేసరికి పేరెంట్స్ అందరూ చాలా భయపడతారు. సో మీరు ఇచ్చే ఆ మెసేజ్ ఏంటి సార్ పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి? ఎస్ రాజేష్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఒక చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయాలంటే ఎవరైనా పేరెంట్స్కి భయంగా ఉంటుంది. దానికి రిజల్ట్స్ ఎలా ఉంటాయి, దానికి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, తట్టుకోగలుగుతారా, అవన్నీ క్వశ్చన్స్ డెఫినెట్గా పేరెంట్స్ మైండ్స్లో ఉంటాయి. బట్ వాట్ ఐ విల్ సే టు దోస్ పేరెంట్స్ ఈస్ at this era, in this era, pediatric surgery is a very safe branch. పిల్లలకి సెపరేట్గా పీడియాట్రిక్ సర్జన్స్తో, పీడియాట్రిక్ అనెస్థెటిస్ట్తో ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ వెరీ సేఫ్. ఒక్కొక్క కాలంలో అనెస్థెషియా, NICU, డ్రగ్స్ ఫర్ పీడియాట్రిక్స్ అంత డెవలప్ అవ్వలేదు. బట్ ఇన్ ద ప్రెజెంట్ ఏరియా విత్ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ of pediatric surgery, pediatric anesthesia and ICU care, recovery is also much better and very safe. So don't be afraid of surgery for kids. ఎందుకంటే కిడ్స్ కి కరెక్ట్ టైంలో సర్జరీ చేయాలి. డిలే చేస్తే ద రిజల్ట్స్ ఆర్ నాట్ గుడ్ అండ్ ఇట్ విల్ బి ఎ పర్మనెంట్ అబ్నార్మాలిటీ. సో డోంట్ వరీ అబౌట్ సర్జరీ. పిల్లలకి సర్జరీ పిల్లల ఏజ్లో, పుట్టింది ఏజ్లో కూడా చేసుకోవచ్చు. సో మై అడ్వైస్ టు పేరెంట్స్ ఈస్ డోంట్ గెట్ అఫ్రేడ్ ఆఫ్ సర్జరీ. కన్సల్ట్ యువర్ పీడియాట్రిక్ సర్జన్ టు డిస్కస్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ సర్జరీ, హౌ ద రికవరీ విల్ బి, ఎలాగ టైం పడుతుంది, ఎలాగ అవుతుంది అన్నీ మీ సర్జన్స్తో డిస్కస్ చేయండి. డోంట్ వరీ అబౌట్ సర్జరీ. సర్జరీ ఈజ్ సేఫ్ అండ్ ఇట్ షుడ్ బి డన్. It is the birthright of the baby to get operated at a proper time so that they get proper recovery and proper results. నిజంగా డాక్టర్ గారు, అసలు చాలా విషయాలు పిల్లలు కలిగిన ప్రతి పేరెంట్స్కి కూడా, మా వ్యూయర్స్ అందరికీ కూడా మీరు అర్థమైనట్టు బాగా చెప్పారు.
అయితే నిజంగా మీ యొక్క టైంని నిజంగా ఈ విషయంలో అంటే ఏదో ఒక ఎంవిఆర్ డయాగ్నోస్టిక్స్ అని ఒక ల్యాబ్ ఒక ఆయన వచ్చి అడిగిన విషయాలు నేను నాతో మాత్రమే కాకుండా మా వ్యూయర్స్ అందరికీ కూడా మీరు చెప్పి చాలా థ్యాంక్ యూ డాక్టర్ గారు. అసలు మీ విలువైన టైంని మా గురించి మీరు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఫైనల్గా మీరు పేరెంట్స్కి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీ మాటలో ఒక మాట చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ప్రతిదీ కూడా అర్థం చేసుకుంటారు. సో రాజేష్, నేనేం చెప్దాం అనుకున్నాను ఫైనలీ పేరెంట్స్కి, కేర్ఫుల్గా మీ పిల్లలకి అబ్జర్వ్ చేయండి. కొత్త కడుపులో వాప్ రావడం, టెస్టిస్ పిండం రావడం, రాకుండా ఉండడం, యూరిన్ స్కిన్ టైట్ అవడం, అవన్నీ ఇలాగే చాలా కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కేర్ఫుల్ అబ్జర్వేషన్ బై పేరెంట్స్, ఎందుకంటే పేరెంట్స్కి తెలిస్తేనే దే విల్ అబ్జర్వ్ అండ్ కరెక్ట్ సర్జన్ దగ్గరికి తీసుకొస్తారు. అండ్ డోంట్ వరీ అబౌట్ సర్జరీ ఇన్ కిడ్స్. పిల్లలతో సర్జరీ చేయడానికి భయం అవసరం లేదు. విత్ డెవలప్మెంట్ ఆఫ్ సర్జరీ, అడ్వాన్స్మెంట్ ఇన్ సర్జరీ, పెయిన్ ఫర్ సర్జరీ ఆల్సో తగ్గిపోతుంది, రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటాయి అండ్ రిజల్ట్స్ ఆల్సో బాగుంటుంది. సో పిల్లలకి సర్జరీ చేయడానికి భయం కాదు, ధైర్యంగా ఉండండి. చూశారు కదండి, ఇది కేవలం ఒక ఎంవిఆర్ డయాగ్నోస్టిక్స్ ల్యాబొరేటరీ అన్న విషయాన్ని గట్టి కాదు, కానీ మాకున్న వ్యూయర్స్ అందరికీ నా వైపు నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నా ప్రయత్నం అండి. తెలుసు కదా, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయగలిగితే మాకు అందుబాటులో ఉన్న డాక్టర్ రాజ్ కుమార్ సాహు గారి ద్వారా మీకు ఇంకా మరిన్ని విషయాలు మేము తెలియపరచడానికి సిద్ధంగా ఉంటాం. తెలుసు కదండి, మీ ఆరోగ్యమే మా బాధ్యత. థ్యాంక్ యూ.